జనగణన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తన కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నారు. జనగణన తొలి రోజున ప్రజాప్రతినిధులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయనతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు పాల్గొన్నారు. ఈ నెలాఖరు వరకు స్వీయ గణన కొనసాగుతుందని, వచ్చే నెల మొదటి తేదీ నుంచి ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ జనగణనలో ప్రతి ఒక్కరూ తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని కోరారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది 8వ సెన్సెస్. దీనివలన ప్రజలందరూ కూడా ఒక ఐడి క్రియేట్ అవుతుంది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ కానీ, అలాగే ఫ్యూచర్లో ఏ నీడ్ ఉన్నా కూడా ఈ ఐడి ద్వారా మనం అన్నీ కూడా కంప్లీట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. దీన్ని ప్రజలందరూ కూడా పాజిటివ్గా తీసుకొని, ఏదైతే నిర్ణీత గడువు టైంలో అందరూ కూడా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ తీసుకొని అందరూ కూడా గవర్నమెంట్ అధికారులకు అలాగే అందరికీ సహకరించాలని చెప్పి ఈరోజు అంతా ప్రజాప్రతినిధులు ఈరోజు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమం చేయడం, దానిలో భాగంగా మన డిఆర్ఓ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మన నియోజకవర్గానికి రావడం చాలా సంతోషం. తప్పనిసరిగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏదైతే ఈ జనాభా గణనని అందరూ సద్వినియోగం చేసి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని కార్యక్రమాలను కూడా దాంట్లో వినియోగించుకోవాలని చెప్పి అధికారులు కూడా ప్రతి మెంబర్ని కూడా పాజిటివ్గా వాళ్ళు ఏదైనా ఉన్నా కూడా క్వశ్చన్స్ వేసినా దానికి పాజిటివ్గా సమాధానాలు చెప్పి దీన్ని తొందరగా మన నియోజకవర్గంలో కంప్లీట్ చేసి జిల్లాలో ప్రథమ స్థానంలో ఉండేదానికి మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. తప్పనిసరిగా ఇది అందరూ కూడా ప్రజలు వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.